బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సరైన రీతిలో ప్రచారం చేయడంలో విఫలమయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొన్న హరీష్ రావు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. బీఆర్ఎస్ కు అధికారం దూరం కావడానికి కేవలం 1.8% ఓట్ల తేడా మాత్రమేనన్నారు. ఈ ఓటమి ప్రజలు మనల్ని తిరస్కరించినట్లు భావించాల్సిన అవసరం లేదని, చరిత్రలో దక్షిణ భారతదేశంలో మూడోసారి ఏ ప్రభుత్వం రాలేదన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఇప్పుడు అసహనం కనిపిస్తోందన్నారు. 1.8% ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి. మొత్తం తెలంగాణలో 4 లక్షల ఓట్లు మనకు వచ్చుంటే గవర్నమెంట్ మనది. అంటే మనమేమి ప్రజలు పూర్తిగా తిరస్కరించిన సందర్భంగా దగ్గరికి వచ్చి కొద్ది మెజార్టీతో మనం 1.8%తో ఇలా ప్రభుత్వాన్ని కోల్పోయాం. దాదాపు 39 ఎమ్మెల్యేలు గెలిచాం. మనం మంచి అద్భుతమైన విజయాలను కూడా మనం సాధించాం. అయితే ఈ 1.8%తో మిస్ అయినాం కదా, ఇక్కడికేదో అయిపోయిందని మనం బాధపడొద్దు. తప్పకుండా భవిష్యత్తు మనకు ఉంటుంది.